సో డియర్ ఫ్రెండ్స్, బ్లాగర్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగులో ఇప్పుడు మనం 4th లెసన్లో ఉన్నాం. సో మనం 3rd లెసన్లో యాడ్ సిఎస్ఎస్ వరకు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అన్ని అంశాలను మనం చూడడం జరిగింది. ఒకవేళ మీరు లెసన్ 3 వరకు ఒకవేళ చూడనట్లయితే ఒకసారి వెళ్ళి ఫస్ట్ లెసన్ 1, 2 అండ్ 3 లెసన్స్ చూసిన తర్వాత మీరు ఈ ట్యుటోరియల్‌ని చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో యాడ్ సిఎస్ఎస్ అనే అంశాన్ని కూడా మనం తర్వాత చెప్పుకుందామని చెప్పుకోవడం జరిగింది. ఓకే. సో ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్ టు బ్లాగర్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలను నేను మీకు మళ్ళీ రీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఒకటి ఓవర్‌వ్యూ. ఈ ఓవర్‌వ్యూ అంటే ఏంటంటే ఇక్కడ పేజ్ వ్యూస్ మీ యొక్క బ్లాగ్‌కి సంబంధించిన అప్డేట్స్ అంటే కామెంట్స్, మోడరేషన్‌లో వెయిటింగ్‌లో ఉన్నటువంటి కామెంట్స్, అలాగే పబ్లిష్డ్ కామెంట్స్, పేజ్ వ్యూస్ టుడే, పోస్ట్స్, అలాగే ఫాలోవర్స్ గురించి సంబంధించినటువంటి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్, అలాగే కొంత న్యూస్ అంటే ఈ బ్లాగర్ ప్రొవైడ్ చేసేటువంటి న్యూస్, అలాగే ఇక్కడ బ్లాగర్ ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని టిప్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. పోస్ట్స్. ఇందులో ఏంటంటే మీకు మీ యొక్క పోస్ట్‌ల గురించి ఇక్కడ వచ్చేస్తదనమాట. ఓకే. సో ఆల్ పోస్ట్స్ లేదా పబ్లిష్డ్. ఇంకొకటి డ్రాఫ్ట్స్ అని కూడా ఉంటది. ఆ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే అది పబ్లిష్ అవ్వనటువంటి పోస్ట్ అనమాట. సో దాన్ని మీరు కావాల్సినప్పుడు పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. నేను మీకు మళ్ళీ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అంటే ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతది ఆల్మోస్ట్ ఇప్పుడు. దీని తర్వాత ఏంటంటే మీకు బ్లాగర్ ట్రిక్స్ అని చెప్పేసి నేను ఒక కొత్త సిరీస్‌ని స్టార్ట్ చేసి దాంట్లో మీకు వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను దాంట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఆల్ పోస్ట్స్ అండ్ పబ్లిష్డ్. ఓకే. సో అంటే ఒకవేళ కొన్ని డ్రాఫ్ట్స్ ఏవైనా ఉంటే గనక పబ్లిష్డ్ అనేవి వేరు. అలాగే మొత్తం పోస్ట్‌లు అలాగే డ్రాఫ్ట్స్ ఎన్నున్నాయో ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడేంటంటే ఇక్కడ పేజెస్ అని ఉంది గదా! ఇది చూద్దాం. సో పేజెస్ గూడా పోస్ట్‌ల లాగానే, కానీ ఇక్కడ మనం ఎలాంటి పేజ్‌ను పెట్టలేదు. ఓకే. సో పేజెస్ అనేవి మనం ఆహ్, ఎలా ఉంటదంటే బ్లాగ్‌లో ఒక ఓన్లీ 10 పేజెస్ మాత్రమే క్రియేట్ చేసుకోగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, పేజెస్ అనేవి బ్లాగర్‌లో సపోర్టివ్ కాదనమాట. ఓకే. ఎందుకంటే మనకు ఈ పేజెస్ పెట్టడం అనేది అనవసరం. మీరు అన్‌లిమిటెడ్ పోస్ట్‌లు అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో పేజెస్ అనే టాపిక్ మాత్రం మీకు సందర్భం వచ్చినప్పుడు ఎందుకోసం యూజ్ చేస్తాం అనేది కూడా నేను మీకు చెప్తాను. కానీ ఓన్లీ 10 పేజెస్ మాత్రమే మీరు దీంట్లో పబ్లిష్ చేయగలుగుతారు. ఓకే. బ్లాగర్‌లో మీకు అవకాశం ఉన్నది ఓన్లీ 10 పేజెస్‌కి మాత్రమే. ఓకే. అది మాత్రం గుర్తుంచుకోండి సరిపోద్ది. నెక్స్ట్ కామెంట్స్. ఈ కామెంట్స్ అంటే ఏంటంటే మీకు మీ యొక్క పోస్ట్‌ని చదివిన తర్వాత ఓకే. దాదాపు అందరికి తెలుసు. అయినా కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మీ పోస్ట్ అయితే సో ఇక్కడ రాసేటువంటిదే కామెంట్ అన్నమాట. ఓకే. సో సంథింగ్ ఎవరైనా రాయొచ్చు. నైస్ పోస్ట్ అని చెప్పేసి రాసారనుకోండి. లేదంటే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదంటే థాంక్స్ ఫర్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇలా మీకు కామెంట్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వస్తవి. లేదంటే నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. ఓకే. సో నెగెటివ్ కామెంట్స్ రాకుండా కూడా చూసుకోవాలి. వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకొచ్చిందనే విషయాన్ని మీరు గమనిస్తే బావుంటుంది. ఒకవేళ మీకు నచ్చని కామెంట్ ఎవరైనా చేసినట్లయితే దానికి మీరిక్కడ డిలీట్ అనేటువంటి ఆప్షన్ వస్తది. ఇక్కడ కూడా మీరు డిలీట్ చేయవచ్చు. లేదా ఇక్కడ మీకు కామెంట్స్ అనేవి
కనిపిస్తా ఉంటవి. ఒకసారి రిఫ్రెష్ చేసినట్లయితే మీకు ఇక్కడ తెలిసిపోతది. సో చూడండి, ఇక్కడ మీరు కావాలనుకుంటే డిలీట్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ నుంచి తీసేయొచ్చు. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ స్పామ్. బ్లాగర్ యూజర్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ స్పామ్‌కి సంబంధించిన కామెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు ఇమ్మీడియేట్‌గా అంటే ఈ ఆప్షన్‌లో ఉన్నటువంటి కామెంట్స్‌ని ఇమ్మీడియేట్‌గా తీసేయాలి. ఓకేనా? లేదంటే మీ బ్లాగ్‌ని బ్లాక్ చేసే అవకాశం గూడా ఉంటది. అది మాక్సిమం జరగదు. కానీ ఒకవేళ స్పామ్ ఏదైనా వచ్చింది అంటే మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని డిలీట్ చేసేస్తే మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా? కామెంట్స్‌లో స్పామ్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటే అక్కడ మీకు ఎలాంటి దేర్ ఆర్ నో స్పామ్ కామెంట్స్ అని ఉంది గదా! ఇది ఇలాగే ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఒక్క మెసేజ్ వచ్చినా గూడా దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తే మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూజ్‌ఫుల్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గూగుల్ ప్లస్ ఆప్షన్‌లో మీరు చేయాల్సిందేంటంటే చూడండి. ఇక్కడ మీ ఇక్కడ ఇదేంటంటే గూగుల్ ప్లస్ అనేటువంటి సోషల్ నెట్వర్కింగ్‌లో ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఏంటంటే మీరు ఒక పోస్ట్‌ని పెట్టగానే వెంటనే ఆటోమేటిక్‌గా ఆ పోస్ట్ అక్కడ షేర్ అవ్వాలంటే ఈ ఆప్షన్ తీసుకోండి. ఆటోమేటికల్లీ షేర్ ఆఫ్టర్ పోస్టింగ్. అంటే మీరు ఒక పోస్ట్‌ని పబ్లిష్ చేయగానే వెంటనే అది ఆటోమేటిక్‌గా మీరు మళ్ళీ షేర్ చేయనక్కర్లేకుండా అది మీ ఫ్రెండ్స్ అందరికి అంటే ఈ అడ్రెస్‌తో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికి గూడా అది ఆటోమేటిక్‌గా షేర్ అయిపోవడం జరుగుతుంది. లేదా ప్రాంప్ట్ టు షేర్ ఆఫ్టర్ పోస్టింగ్ అంటే ఏం చేస్తదంటే ఈ ఆప్షన్‌ని మీరు తీసుకున్నట్లయితే షేర్ చేయాలా అని చెప్పేసి ముందు అడుగుతుందన్నమాట. ఓకే. లేదా యూజ్ గూగుల్ ప్లస్ కామెంట్స్ ఆన్ దిస్ బ్లాగ్ అంటే ఇది ఆహ్, మీరు గూగుల్ ప్లస్‌లో ఎవరైనా మీకు కామెంట్ చేసినట్లయితే మీ పోస్ట్ కింద, సో దాన్ని ఇక్కడ మీ యొక్క బ్లాగ్ కింద అది పబ్లిష్ చేయాలా వద్దా? అంటే ఈ ఏరియాలో మీకు పబ్లిష్ చేయాలా వద్దా? అనేది ఇదనమాట. సో ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసినట్లయితే అక్కడ ఎవరైనా కామెంట్ చేసినా గూడా అది ఇక్కడ పబ్లిష్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ 2 ఆప్షన్స్ రికమెండెడ్. ఓకే. సో ఈ 2 ఆప్షన్స్. అంటే ఒక పోస్ట్ పెట్టగానే మీకు ఆటోమేటిక్‌గా అది షేర్ చేసినట్లయితే మీకేమవుతదంటే ట్రాఫిక్ అనేది ఇమ్మీడియేట్‌గా జనరేట్ అవుతది. ఓకే. సో ఇది కంపల్సరీగా ఎనేబుల్ చేసేయండి. చాలా యూజ్‌ఫుల్ థింగ్. అండ్ నెక్స్ట్ స్టాట్స్. ఈ స్టాట్స్ ఏంటంటే పేజ్ వ్యూస్ మీకు ఎన్నెన్ని వచ్చినవి, ఎప్పుడెప్పుడు వచ్చినవి. ఓకే. పేజ్ వ్యూస్ టుడే ఇది ఏంటంటే ఓన్లీ ఇది మీకు శాంపుల్ బ్లాగ్ కాబట్టి దీనికి లేవు. నాకు జనరల్‌గా నా బ్లాగ్స్ అన్నింటిలో గూడా డైలీ థౌసండ్స్ ఆఫ్ పేజ్ వ్యూస్ ఉంటవి. మంత్లీ లాక్స్ ఆఫ్ పేజ్ వ్యూస్ కూడా ఉన్న బ్లాగ్స్ నా దగ్గర ఉన్నవి. ఓకే. సో ఎనీవేస్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్స్. ఓకే. మీ యొక్క పోస్ట్‌లకి సంబంధించిన పేజ్ వ్యూస్ ఇండివిడ్యువల్‌గా ఒక పోస్ట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది గూడా మీరిక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సోర్సెస్ అంటే ఇక్కడ ఏం లేవు. కానీ మీకు మీ బ్లాగ్‌కి ఎక్కడి నుంచయితే ట్రాఫిక్ వస్తుందో అంటే విజిటర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది గూడా మీరిక్కడ చూసుకునే ఆప్షన్‌ని మీకు బ్లాగర్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆడియన్స్. ఆడియన్స్ అంటే ఏ కంట్రీ నుంచి ఎంతమంది చూస్తున్నారు? అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న బ్రౌజర్ ఏంటి? అంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరా? క్రోమా? లేకపోతే ఓపెరానా? ఇంకా రకరకాలుగా ఉంటవి గదా! సో అది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ విండోసా? లైనక్సా? ఆ! అలాగే మ్యాకా? అంటే యాపిల్ అన్నమాట. ఓకే. యాపిల్ గాని లేకపోతే ఆండ్రాయిడ్ గాని వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ బ్లాగర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ స్టాట్స్. ఓకే. నెక్స్ట్ ఎర్నింగ్స్ యాడ్‌సెన్స్. దీనికి సంబంధించిన విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ బ్లాగ్‌ని మీరు బ్లాగ్ చేయడం ఐ మీన్ మేక్ చేయడం నేర్చుకున్న తర్వాత అంటే ఒక కంప్లీట్ బ్లాగ్‌ని మీరు మేకింగ్ అనేది కంప్లీట్‌గా చేయడం నేర్చుకున్న తర్వాత నేను మీకు డెఫినిట్‌గా దీని గురించి చెప్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. దీని నుంచి మీకు మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ చెప్తాను. ఓకే.
డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ క్యాంపెయిన్స్, ఈ క్యాంపెయిన్స్ ఏంటంటే గ్రో యువర్ ఆడియన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్, ఇది గూగుల్కి సంబంధించింది. దీన్ని గూగుల్ యాడ్వర్డ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, అంటే ఏంటంటే మీ యొక్క బ్లాగ్కి సంబంధించిన లేదా వెబ్సైట్కి సంబంధించిన ఒక యాడ్ని క్రియేట్ చేసి మీరు గూగుల్లో పెయిడ్ యాడ్ అనమాట ఇది. అంటే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒక క్లిక్, ఇప్పుడు మీరు మనీ ఎలా అయితే ఎర్న్ చేస్తారో అదే ప్రాసెస్‌లో, అంటే మీ యొక్క యాడ్‌ని ఎవరైనా చూసినప్పుడు మీ యొక్క మనీ అనేది కట్ అయిపోతదనమాట. సో, ఆ విధంగా మీరు విజిటర్స్‌ని కొనుక్కునే ప్రోగ్రామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఆడియన్స్‌ని మీరు ఇక్కడ గూగుల్ యాడ్వర్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే మీరు కంప్లీట్‌గా ఒక ప్రొఫెషనల్ బిజినెస్ సైట్‌ని డెవలప్ చేసినప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే డబ్బులు ఖర్చవుతవి. అనవసరంగా వేస్ట్ అయిపోతాయి గూడా. ఓకే. సో, నెక్స్ట్ చూసినట్లయితే లేఔట్. సో, ఈ లేఔట్ అనేది ఏంటంటే ఇదొక ఇంపార్టెంట్ థింగే. అయినా గూడా కొన్ని నేను మీకు చెప్తాను. అయితే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఫెవికాన్. ఫెవికాన్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మాత్రం నేను చెప్పట్లేదు. ఈ ట్యుటోరియల్‌లో మీకు ఫెవికాన్ గురించి రాదు. ఎందుకంటే ఇది బ్లాగర్ టిప్స్‌లో బ్లాగర్ ట్రిక్స్‌లో నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి ప్రస్తుతానికి దాన్ని పెండింగ్‌లో పెట్టేయండి. ఓకే. కానీ ఫెవికాన్ అంటే ఏంటి మాత్రం నేను చెప్తాను. ఓకే. సో, ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుందిగా, ఆ సింబల్ ఇక్కడ జనరేట్ అవుతది. సో, దిస్ ఈజ్ కాల్డ్ ఫెవికాన్. ఓకే. సో, అది ఫెవికాన్ అన్నమాట. ఓకే. అది ఫెవికాన్. నెక్స్ట్ నవ్ బార్. నవ్ బార్ అంటే ఏంటండి? ఇక్కడ ఉండేటువంటి ఏరియా. సో, ఈ నవ్ బార్‌ని మనం ఎనేబుల్ చేసినట్లయితే ఎలా అవుతది? సారీ, ఇక్కడ ఉండేటువంటి ఏరియా కాదు. ఇక్కడ మనం డిజేబుల్ చేసినటువంటి ఏరియా. ఒకవేళ నవ్ బార్‌ని ఇందులో ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా అది కనిపిస్తది కదా! సో, ఇది నవ్ బార్. సో, ఈ నవ్ బార్ రాకుండా చేయడం కోసం మనం దీన్ని ఆఫ్ చేసాము. అప్పుడు ఇలా కనిపిస్తుంది. సో, మీకు ఇలా కావాలనుకుంటే దాన్ని ఆన్ చేయండి. లేదు నాకు ఇలా కావాలి అని మీకు అనిపిస్తే దాన్ని ఆఫ్ చేసేయండి. ఆల్రెడీ చెప్పుకున్న విషయమే, అయినా మళ్ళీ ఒకసారి చూపించాను. నెక్స్ట్ హెడర్. హెడర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయినా కూడా మరోసారి చెప్తాను. సో, ఇక్కడ బ్లాగ్ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం. ఓకే. సో, నెక్స్ట్ బ్లాగ్ డిస్క్రిప్షన్. This is a blog about blogger tutorials and tips. ఇది ఒక శాంపుల్ డిస్క్రిప్షన్ మాత్రమే. ఓకే. మీకు కావాలనుకుంటే మీరు వేరేది కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్‌ని పెట్టాలనుకుంటే, ఓకే, ఒక బ్యానర్‌ని మీరు రెడీ చేసుకొని దాన్ని ఇక్కడ మీ యొక్క కంప్యూటర్ నుండి గానీ లేదా వేరే అంటే ఆల్రెడీ అది అప్‌లోడెడ్ ఇమేజ్ అయితే గనక నెట్ నుండి కూడా మీరు ఇక్కడ దాని యొక్క యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయడం ద్వారా ఆ యొక్క ఇమేజ్‌ని తీసుకోవచ్చు. కానీ ఇది కూడా మీకు బ్లాగర్ ట్రిక్స్‌లోనే నేను నేర్పించబోతున్నాను. ఓకే. సో, ప్రస్తుతానికి బ్లాగర్ డిస్క్రిప్షన్ గురించి తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించిన ప్లేస్‌మెంట్స్ అన్నమాట ఇవి. బిహైండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఇన్‌స్టెడ్ ఆఫ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, హ్యావ్ ఎ డిస్క్రిప్షన్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఇమేజ్. ష్రింక్ టు ఫిట్. ఇవి ఏంటి అనేది నేను మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ప్రస్తుతానికి సేవ్ పై క్లిక్ చేద్దాం. సో, డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఒకసారి చూసినట్లయితే రిఫ్రెష్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ ఎ బ్లాగ్ అబౌట్ బ్లాగర్ ట్యుటోరియల్స్ అండ్ టిప్స్. ఓకే. సో, ఇలా ఉండింది. ఇలా వచ్చేసిందనమాట. ఓకే. సో, డిస్క్రిప్షన్ అనేది రాసినాం.
ఈ డిస్క్రిప్షన్ వల్ల కూడా మీకు ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వల్ల ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది మీకు మళ్ళీ ఎస్ఈఓ ట్రిక్స్ అండ్ టిప్స్లో నేను మీకు డెఫినెట్గా చెప్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ టెంప్లెట్ ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి టాపిక్. ఓకే. సో దీంట్లో ఎడిట్ హెచ్టిఎంఎల్ అనేది మాత్రం చేయలేదు మనం. ఒకసారి ఎడిట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళినట్లయితే మీకు దాని యొక్క లుక్ ఇలా ఉంటుంది. సో ఇదంతా సిఎస్ఎస్ పార్ట్. అలాగే ఇక్కడ నుంచి మీకు మీ యొక్క హెచ్టిఎంఎల్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం ద్వారా మీరు వాటిని ఈజీగా ఎడిట్ చేయవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎక్కడికైనా అంటే ఒక ట్యాగ్ని మీరు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇదంతా వెతకాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ అనుకోండి. క్లోజింగ్ హెడ్ ట్యాగ్ ఎలా ఉంటుంది? ఇలా. సో ఎంటర్ పై క్లిక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా క్లోజింగ్ హెడ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. సో ఇలా చేయడం ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి కోడ్ని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే మీరు ఇంకా ఇది మొత్తం చదువుతూ ఉండాలంటే ఒక రోజు కూడా సరిపోదు, ఒక నెల కూడా సరిపోదు కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే. సో ఇలా సెర్చ్ని యూజ్ చేయడం ద్వారా ఓకే సెర్చ్ ఎలా వస్తుంది? కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయడం ద్వారా మీరు సెర్చ్ని పొందవచ్చు. కంట్రోల్ ఎఫ్ గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇలా మీరు స్టార్టింగ్ హెడ్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో స్టార్టింగ్ హెడ్ ట్యాగ్ లేదా క్లోజింగ్ హెడ్ ట్యాగ్. సో ఇలా తీసుకోవడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క హెచ్టిఎంఎల్ ట్యాగ్ని కానీ లేదంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనవచ్చు. ఓకే. లేదా సిఎస్ఎస్ యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఫైండ్ చేసుకోవచ్చు. అంటే ఇలా ఇక్కడ సిఎస్ఎస్ ఎలా అయితే రాసిందో అది. సో అలా మనం సెర్చ్ చేయడం ద్వారా ఫైండ్ చేసి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది టెంప్లెట్ ఎడిట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో నెక్స్ట్ సెట్టింగ్స్. దీంట్లో కొన్ని విషయాలు మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఏంటవి అంటే ఇక్కడ చూడండి, మీరు కావాలనుకుంటే బ్లాగర్లో మీరు ఎప్పుడైనా మీ యొక్క టైటిల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. బ్లాగర్ టిప్స్ బై తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే. సో టైటిల్, ఈ టైటిల్ని చేంజ్ చేయడం ద్వారా మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది చూద్దాం. చూసారా? ఇది చేంజ్ అయింది, అలాగే ఇది కూడా చేంజ్ అయింది. ఓకేనా? సో అదనమాట. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనం చూసిందే. అక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్, ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ రెండు సేమ్. మరో డిస్క్రిప్షన్ ఉంటుంది, అది ఎక్కడ అనేది నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ప్రైవసీ. ఓకే. ఒక రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి చేంజెస్ కూడా మీరు చేయకపోవడమే మంచిది. అయితే థర్డ్ పార్టీ యూఆర్ఎల్ గురించి మాత్రం నేను చెప్తాను. ఆల్రెడీ దీని మీద ఒక ట్యుటోరియల్ ఉండింది మనకు. దానికి సంబంధించిన లింక్ నేను మీకు ఇక్కడ ఇస్తాను. అలాగే ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది. యు ఆర్ యూజింగ్ గూగుల్ ప్లస్ కామెంట్స్, చేంజింగ్ ద బ్లాగ్ యూఆర్ఎల్ విల్ నెగటివ్లీ ఇంపాక్ట్ అపాన్ ఎగ్జిస్టింగ్ కామెంట్స్. సో ఇలాంటి వార్నింగ్ మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడ చేంజ్ చేయాలి చూడండి. గూగుల్ ప్లస్ కామెంట్స్లో వచ్చింది ఇది. సో కామెంట్స్ కోసం వచ్చినప్పుడు మనం నెగిటివ్ ఇంపాక్ట్ వద్దు అనుకున్నప్పుడు ఇది తీసేద్దాం. సో సేవ్ అయింది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వెళ్ళిపోయింది కదా వార్నింగ్. సో అది అంటే ఇక్కడ బ్లాగర్లో ఏంటంటే వీటిని అన్నింటినీ ఒకసారి మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీరు దీన్ని ఒక్కొక్క ట్యాబ్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు మంచి రిజల్ట్ అంటే మీ యొక్క బ్లాగ్లో మీరు మంచి మంచి మార్పులు అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవసరం అనుకుంటే మీరు బ్లాగ్ అడ్రస్ అంటే ఈ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంది. కానీ ఒకసారి క్రియేట్ చేసిన బ్లాగ్ అడ్రస్ని మళ్ళీ రీనేమ్ చేయడం అనేది
మంచి పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. ఓకే. ఇక్కడ మీరు కావాలనుకుంటే వేరే ఏదైనా యాడ్ చేసి సేవ్ కొట్టేసారంటే అదే అడ్రస్‌తో మీకు అంటే మీరు ఎడిట్ చేసినటువంటి అడ్రస్‌తో మీకు ఆ బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. కానీ అది మంచి పద్ధతి కాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. మీరు తప్పదు అనుకుంటే ఆ పని చేయొచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇది ఇక్కడ చూడండి హెచ్‌టిటిపిఎస్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. మీరు కావాలనుకుంటే దాన్ని ఆన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది పెండింగ్‌లోనే పెట్టండి. ఓకే. నెక్స్ట్ బ్లాగ్ ఆథర్స్ అలాగే బ్లాగ్ రీడర్స్. ఈ 2 విషయాలను మీరు టచ్ చేయకండి ప్రస్తుతానికి. ఓకే. ఇది ఏంటంటే మెచ్యూర్డ్ ట్రిక్ ఇది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు బ్లాగర్ ట్రిక్స్ అండ్ టిప్స్‌లో డెఫినిట్‌గా చెప్తాను. ఓకే. సో, అక్కడ మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. దాన్ని అవసరం అనుకుంటే మీరు చాలా చక్కగా వాడుకోవచ్చు కూడా. సో, పోస్ట్స్ అండ్ కామెంట్స్. పోస్ట్స్ అండ్ కామెంట్స్‌లో ఏంటంటే ఇక్కడ షో ఇట్ మోస్ట్. ఇక్కడ ఏంటంటే మీకు ఇలా పోస్టులు కనిపిస్తున్నాయి కదా! ఇది పోస్ట్ 1, పోస్ట్ 2 చూడండి. అంటే ఇలా మీకు హోమ్ పేజ్‌లో కనిపించే పోస్టుల సంఖ్య ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒకటే పెట్టారనుకోండి. సేవ్. ఓకే. ఆన్ ద మెయిన్ పేజ్ అని ఉంది కదా! ఒక పోస్ట్‌ని మాత్రమే పెట్టినప్పుడు మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. ఒకటే పోస్ట్ కనిపిస్తది. రెండో పోస్ట్ ఏమైంది? కనిపించట్లేదు. ఎందుకు అంటే మీరు ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే పెట్టారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 5 పోస్ట్ పెట్టారనుకోండి. ఇక్కడ 5 పోస్టులు పెడితే మీకు 5 పోస్టులు కూడా కనిపిస్తవి. ఇక్కడ 5 పోస్టులు లేకపోయి ఉండొచ్చు. 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి 2 పోస్టులే మీకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. కానీ 5 పోస్టుల వరకు మనం ఇక్కడ చూడొచ్చు అనేది గుర్తుంచుకోవచ్చు. ఎందుకు? మనం ఇక్కడ సెట్ చేసాం అట్లా. ఓకే. సో, పోస్ట్ టెంప్లేట్ అనేది అవసరం లేదు ఇక్కడ. షోకేజ్ ఇమేజెస్. సో, ఇక్కడ చూడండి ఇది ఉంది కదా! ఇట్లా అన్నప్పుడు ఇలా షోకేజ్ రావాలి అంటే ఇట్లా. ఒకవేళ సారీ ఇవన్నీ తీసేస్తాను. మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, ఈ లింక్ ఉండాలన్నమాట. ఓకే. ఈ లింక్ ఉన్నప్పుడు మాత్రమే ఈ షోకేజ్ కావాలా? వద్దా? ఒకవేళ 2, 3 ఇమేజ్‌లు ఉన్నా కూడా మనకు అదొక మంచి ఎఫెక్ట్ లాగా కనిపిస్తది. ఒకవేళ నో అన్నామనుకోండి ఇది చూద్దాం ఒకసారి. సేవ్ అయితుంది. సో, ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు షోకేజ్‌ని మనం ఆప్షన్ తీసేసాం. సో, దీనిపైన క్లిక్ చేస్తున్నా. చూడండి ఇలా వచ్చేస్తది. అంటే మీ యొక్క బ్లాగ్ అనేది వెళ్ళిపోయింది మొత్తం కంప్లీట్‌గా. ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఇక్కడికొచ్చేసింది. సో, ఇలాంటివి మీరు నిర్మూలించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ షోకేజ్ ఇమేజెస్ విత్ లైట్ బాక్స్ అనేది ఎనేబుల్ చేయాలి. యెస్ అనే ఆప్షన్ ద్వారా. ఓకే. అర్థమైందనుకుంటాను కదా! సో, ఇలా చేయడం ద్వారా ఏమైతది? మీకు మీ బ్లాగ్ ఎక్కడికి పోకుండా వాళ్ళు ఇమేజ్ చూస్తారు. అంటే అది ఎన్‌లార్జ్ అయ్యి కనిపిస్తది. అంటే ఒరిజినల్ సైజ్‌లో కనిపిస్తది. ఆ తర్వాత వాళ్ళు దీన్ని క్లోజ్ చేయడం ద్వారా లేదా పక్కకు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క బ్లాగ్‌కి తిరిగి వెళ్ళిపోతారు. సో, అలాంటప్పుడు మీరు విజిటర్‌ని లాస్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది షోకేస్ ఇమేజెస్ అంటే లైట్ బాక్స్ యాక్చువల్లీ. ఓకే. లైట్ బాక్స్ ద్వారా ఇమేజెస్‌కి షోకేస్‌ని పెట్టడం. సో, కామెంట్ లొకేషన్ ఎంబెడెడ్, ఫుల్ పేజ్, పాపప్ విండో, హైడ్. సో, ఈ కామెంట్ లొకేషన్‌కి సంబంధించిన ఎలాంటి చేంజెస్ కూడా మీరు చేయకండి. ఓకే. సో, ఇదొక్కటి మాత్రం హూ కెన్ కామెంట్ అంటే మాత్రం యూజర్ విత్ గూగుల్ అకౌంట్స్ అనేవి పెట్టేయండి. ఓకే. యూజర్ విత్ గూగుల్ అకౌంట్స్. ఇది మంచి అలవాటనమాట. ఓకే. సో, ఎనీవన్ అంటే అతను ఎవ్వరు పడితే వాళ్ళు మీకు కామెంట్ చేసే అవకాశం ఉంటది. అంటే దానివల్ల పోయేదేం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఈ యొక్క గూగుల్ అకౌంట్స్‌ని ఉపయోగించి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇది డెఫినిట్‌గా యూజ్ చేయండి. ఓకే. కామెంట్ మోడరేషన్ నెవర్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ షో వర్డ్ వెరిఫికేషన్. అంటే ఇక్కడ ఏంటంటే సమ్‌టైమ్స్ ఈ ఆల్వేస్ సమ్‌టైమ్స్ ఏంటంటే కామెంట్ మోడరేషన్ ఏంటంటే
మీరు ఆల్వేస్ అని పెట్టారనుకోండి, ఎవరు మీకు కామెంట్ పెట్టినా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఒక ఈమెయిల్కి వచ్చేస్తుంది. అలాగే మీరు దాన్ని ఏమంటాం, మీరు ఎప్పుడైతే దాన్ని అప్రూవ్ చేస్తారో అప్పుడు మాత్రమే అది పబ్లిష్ అవుతుంది అనమాట. ఓకే, షో వర్డ్ వెరిఫికేషన్. ఈ వర్డ్ వెరిఫికేషన్ ఏంటంటే ఉండాలా వద్దా? సో వర్డ్ వెరిఫికేషన్కి సంబంధించింది మీరు పెట్టకండి, ఎందుకంటే సారీ ఎస్ ఉండాలి. ఇది వర్డ్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారంటే దిస్ విల్ రిక్వైర్ పీపుల్ లీవింగ్ కామెంట్స్ ఆన్ యువర్ బ్లాగ్ టు కంప్లీట్ ఏ వర్డ్ వెరిఫికేషన్ స్టెప్. సో అదనమాట. ఓకే, అలాగే షో బ్యాక్ లింక్స్ ఇది మాత్రం హైడ్లో ఉంచండి. ఓకే, కామెంట్ ఫ్రమ్ మెసేజ్ ద్వారా కూడా కామెంట్ చేయవచ్చా అనేది ఆప్షన్ ఇక్కడ పెట్టవచ్చు, కానీ అక్కర్లేదు మీకు. ఓకే, సో నెక్స్ట్ ఈమెయిల్. సో ఈ ఈమెయిల్ అంటే ఏంటంటే మీరు ఈమెయిల్ ద్వారా కూడా మీ బ్లాగ్లో పోస్టులు పెట్టచ్చు. ఇదంతా ఓల్డ్ స్ట్రాటజీ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, సో ఇది వాడనక్కర్లేదు, ప్రస్తుతానికి మాత్రం ఇది వాడనక్కర్లేదు. ఓకే, లాంగ్వేజ్ అండ్ ఫార్మాటింగ్. సో టైమ్ జోన్ సెట్ చేసుకోండి. డేట్ హెడర్ ఫార్మాట్ అంటే ఇక్కడ హెడర్లో మీకు ఎట్లయితే డేట్ వచ్చిందో చూడండి, సండే 3rd April 2016 ఇలా ఉంది కదా. మీరు కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఫార్మాట్ని మార్చుకోండి, అదంతా నెసరీ మాత్రం కాదు. ఓకే, సో నెక్స్ట్ సర్చ్ ప్రిఫరెన్సెస్. ఈ సర్చ్ ప్రిఫరెన్సెస్లో మీరు ఏం చేయనక్కర్లేదు, ఏది చేయొద్దు కూడా. కాకపోతే ఒక్క విషయాన్ని మాత్రం ఇక్కడ గుర్తుంచుకోండి, కస్టమ్ పేజ్ నాట్ ఫౌండ్. ఇది కాదు, సారీ, డిస్క్రిప్షన్ ఉంది కదా, మెటా ట్యాగ్స్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్. ఇక్కడ మాత్రం మీరు డెఫినెట్గా దీన్ని ఎస్ అని పెట్టేసి ఇక్కడ మీరు ఏ బ్లాగ్ అబౌట్ అని రాసి బ్లాగర్ టిప్స్ అండ్ బ్లాగర్ ట్యూటోరియల్స్ అని సంథింగ్ ఏదో ఒకటి ఇక్కడ శాంపుల్ మాత్రం రాశాను నేను. ఏ బ్లాగ్ అబౌట్ బ్లాగర్ టిప్స్ అండ్ బ్లాగర్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి రాశాను. సో ఇలా మీరు మీ యొక్క ఏమంటాం, మీ యొక్క బ్లాగ్కి సూటబుల్ డిస్క్రిప్షన్ని ఇక్కడ మీరు రాసుకోండి. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, 150 క్యారెక్టర్స్లో మాత్రమే మీరు అది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. చాలా పెద్దగా అంటే మీరు రాయకూడదు. ఓకే, సో దీనివల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీరు ఒక పోస్ట్ని చేసినప్పుడు, ఓకే, ఇక్కడ ఒక న్యూ పోస్ట్ని మీరు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, న్యూ పోస్ట్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ సర్చ్ డిస్క్రిప్షన్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఏం పెట్టలేదు అనుకోండి, నో అన్నారనుకోండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి సర్చ్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, రీఫ్రెష్ చేసి చూపిస్తాను. సో సర్చ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ అనేది మీకు లేదు. సో ఇక్కడ మీరు ఈ డిస్క్రిప్షన్ అనేది డెఫినెట్గా రాయాలి. ఇది 100% నీడ్ అనమాట. ఓకే, ఇది మినిమం నీడ్ ఇది ఒక బ్లాగర్కి. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే మీరు పెట్టే ప్రతి పోస్ట్కి, ఓకే, ప్రతి పోస్ట్కి కూడా మీరు SEO అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల యూసేజెస్ ఏంటి అనేది నేను మీకు డెఫినెట్గా బ్లాగర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో చూపిస్తాను. ఓకే, సో సర్చ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ దీంట్లో ఓన్లీ ఇది ఒక్క చేంజ్ మాత్రమే చేయాలి. వేరే ఏది చేసినా కూడా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ రాకుండా బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది, అది దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ మాత్రం ఏది చేయకండి మీరు. ఓకే, సో దీని గురించి నేను మీకు లాస్ట్లో, అంటే బ్లాగర్కి సంబంధించిన లాస్ట్ ట్యూటోరియల్స్లో లేదా టిప్స్ అండ్ ట్రిక్స్ లాస్ట్ ట్యూటోరియల్లో మాత్రమే దీని గురించి చెప్తాను, ఎందుకంటే ప్రస్తుతానికి ఇది అక్కర్లేదు. ఓకే,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫేస్బుక్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ లేదా వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మా తెలుగు కంప్యూటర్ వరల్డ్ గురించి తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.